నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆలోచించండి. ఈ మధ్య సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఫేక్ న్యూస్లన్నీ కూడా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎంతలా అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు ఫేక్ న్యూస్లని చెప్పేసి. ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని రీల్స్ చేసి ఎవరికి తోచింది వాళ్ళు ఫేక్ న్యూస్లని స్ప్రెడ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా నేను ఒక ఫన్నీ వీడియో చూశాను. ఆషాఢ మాసంలో అంట ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఇప్పుడు జరిగే ఆషాఢ మాసంలో వదిన మరదలకు ఏదో కీడంట. అదేదో రంగు కలర్ గాజులు పంచుకోవాలంట. ఏంటండి ఎటు తీసుకెళ్తున్నారు? మన హైందవ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? మన తెలుగువారి సాంప్రదాయాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? ఎవరండి ఇట్లాంటి న్యూస్లన్నీ పుట్టించేది? ఫేక్ న్యూస్లన్నీ. చాలా షేమ్ అనిపించలేదు? దాన్ని మీరు ఎలా బిలీవ్ చేస్తారు గొర్రెల్లాగా? ఒకరు పక్కోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలి. ఏంటండి కాన్సెప్ట్? దాన్ని మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయడం ఇంకా సోషల్ మీడియాలో. కొంచెమైనా కామన్ సెన్స్తో ఆలోచించండి సార్. కామన్ సెన్స్తో ఆలోచించండి. ఆషాఢ మాసం ఏంటి, వదినా మరదలకి ఏంటి, గాజులు పంచుకోవడం ఏంటి? మహిళలు ముత్తైదువులు గాజులు పంచుకోవాలంటే హాయిగా పంచుకోండి. శుక్రవారము, మంగళవారము ఇంటికి 10 మంది ముత్తైదువులు పిలిపించి గాజులు ఇచ్చి పంపండి. కానీ ఈ ఆషాఢ మాసం వదినా మరదలకి కీడు, మొన్నేదో ఇంకొకరికి ఎవరికో కీడు అన్నారు, అన్నా చెల్లెలకి కీడని. ఏంది ఇదంతా కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్లు, రాంగ్ న్యూస్లని స్ప్రెడ్ చేయకండి, బిలీవ్ చేయకండి.